వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బనానాతో హల్వా చేసుకోబోతున్నాం. బాదం పప్పు, జీడిపప్పు, ఎలాచి పదార్థాలు, హల్వా కావాల్సిన పదార్థాలు ఇవి. ఇది దేశవాళీ అరటిపళ్ళు అండి. ఇవి నేను దేశవాళీ అరటిపళ్ళు తీసుకున్నాను. ఈ విధంగా వీటిని తొక్కలుచుకొని ఈ విధంగా వేసుకోవాలండి. మిక్సీ చేసుకోవాలండి. మనం మిక్సీ కొట్టుకుందామండి. మెత్తగా చేసుకోవాలండి. దీన్ని ఇలాగా పైన పేస్ట్లా చేసుకోవాలండి. అరటిపళ్ళని ఇలాగా స్మూతీలా చేసుకోవాలండి. మెత్తగాను చూసారా, చక్కగా బాగా అయింది. ఇలా చేసుకోవాలండి మిక్సీ. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. గ్లాస్లోకి కొలతగా తీసుకుందామండి. ఇది 2 గ్లాసెస్ అక్కడ ఉందండి బనానా పేస్ట్. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని దీన్ని ఇలాగా ఈ పక్కనే ఇంకో కళాయి పెట్టుకున్నానండి నేను. మనం 3 గ్లాసులు కదండి వేసుకున్నాము. 3 గ్లాసులకి 3 గ్లాసులు బెల్లం వేసుకుందాము. ఇది నాటు బెల్లం అండి. ఇది నేను నాటు బెల్లాన్ని వాడుతున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను బెల్లంలోను. బెల్లంలో వాటర్ వేసానండి. బెల్లం అంతా కరిగించుకుందాం కదా. మరొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి. అరటిపండులో పుష్కలంగా విటమిన్ సి, విటమిన్ B6 కూడా ఉంటుందండి. ఇందులోన ఫైబర్ అన్నీ ఉంటాయండి పుష్కలంగా అరటిపండులో. వేసవిలో మాత్రం పిల్లలకి ఇలా చేసి పెడితే చలవ కూడానండి. ఇది ఈ హల్వా ఇలా చేసి వేసవికాలం పిల్లలకి పెట్టారనుకోండి, చలవ చేస్తుందండి. దీనివల్ల డైరెక్ట్గా బనానా తిన్న పిల్లలకి ఈ స్వీట్ రెసిపీ చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి. అరటిపండులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. అలాగే చలవ కూడానండి. వేసవి కాలంలో మనకి వేసవి స్టార్ట్ అయిపోయింది కదండి, ఎండలు స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఆరోగ్యం కూడా. బెల్లం కూడా మరుగుతుంది పక్కన. ఇది వడకట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇది గానుగ బెల్లం కనుకనే ఇసుకేం ఉండదండి అందులోను. అయినా కొన్ని ఒకసారి వడకట్టుకుందాం. బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులో వంచుకున్నామండి. ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. గ్యాస్లతో ఇలా కలుపుకోండి, ఉండలు లేకుండా. ఈ బెల్లం అరటిపండు పేస్ట్ బాగా కలిసినట్టు కలుపుకోండి. పిల్లలకి బెల్లం కూడా మంచిదేనండి. స్వీట్లోనా నేనేం పంచదార ఏం వాడలేదు ఈ రెసిపీకి. బెల్లమే వాడాను. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇలాగ బనానాతో చేసి పెడితే పిల్లలకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి.
కళాయి పెట్టుకున్నానండి. అందులో బాదం పప్పు, జీడిపప్పు వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పుని ఇలా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు జీడిపప్పును కూడా ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకున్నానండి. ఇలాగా మిగిలిపోయింది నెయ్యి కొంచెం కచ్చపచ్చ కొట్టుకోవాలండి ఇందులోనేసి, లేదంటే మిక్సీలోనైనా ఇలా తిప్పితే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకున్నానండి, దగ్గర పడిపోయింది. కేక్ మోల్డ్ తీసుకున్నానండి, అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత బ్రష్ తోటి ఇదంతా రాసుకోవాలండి, 4 పక్కలు కూడా ఇలా రాసుకొని యాలకి పొడి వేద్దామండి. ఇందులోన యాలకి పొడి వేసుకుందాము. అలాగే కొంచెం బాదం పప్పు వేద్దామండి. కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఈ హల్వా ముద్ద ఇలాగ వచ్చేంత వరకు చేసుకోండి. మీరు స్లైమ్ లాగా పడాలండి. హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారబెట్టుకోవాలండి. 3 లేదా 4 గంటలు చల్లారబెట్టుకున్న తర్వాత కట్ చేసుకుందామండి దీన్ని. ఇలాగ ఒత్తుకోండి. వీటిని హల్వాకి పట్టుకుంటాయి అన్నమాట. మామూలుగా అయితే ఊడిపోతాయి హల్వా తీసినప్పుడు. హల్వా ఈ విధంగా రెడీ అయ్యిందండి. 3 గంటలు అయింది హల్వాని చేసి. చూసారా, గట్టిపడిపోయింది, బాగా గట్టిపడింది. ఇప్పుడు దీన్ని తీసి కట్ చేసుకుందామండి. చాలా గట్టిపడిపోయింది. నెయ్యిని రాసుకోండి చాక్కి.
మన టేస్టీ బనానా హల్వా రెడీ అయిందండి. మన టేస్టీ బనానా హల్వా రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇలా రెడీ అయిందండి బనానా హల్వా. ఒకసారి చూడండి ఎలా సాగుతుందో.